మన ఆలోచన విధానం ఎంత స్థిరమైతే కాలంతో పాటు మన అంతస్తు అంత ఉన్నతమవుతుంది. నూతన సంవత్సరం రాగానే కొత్త దీవెనలేమి రావు, కానీ నూతన సంవత్సరంలో మన ఆలోచన ఇంకా నూతనమైతే మనమే దీవెనగా మారిపోతాం, మనమే ఆశీర్వాదంగా మారుతాం. నేను ఎప్పుడు గడిచిన 19 సంవత్సరాలుగా ప్రతి సభలో నేను ఒక స్లోగన్ ఇస్తూ వస్తున్నాను. ఆశీర్వాదాలు దీవెనల కొరకు సంఘం మందిరానికి రాకూడదు, ఆశీర్వాదాలు దీవెనల కొరకు సభలకు వెళ్ళకూడదు. మనమే ఆశీర్వాదంగా మారడం కొరకు మందిరానికి వెళ్ళాలి, మనమే ఆశీర్వాదంగా మారడానికి సభలకు వెళ్ళాలి. ఆశీర్వాదాల వెంట మనం కాదు, మన వెంటే ఆశీర్వాదాలు. ఆమేన్. అందుకు ప్రాస్పరిటీ వెంట మనం పరిగెత్తొద్దు, మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం. ప్రాస్పరిటీ మన వెంటే వచ్చేస్తుంది. మన ఆలోచన విధానం ఎంత స్థిరమైతే కాలంతో పాటు మన అంతస్తు అంత ఉన్నతమవుతుంది. నూతన సంవత్సరం రాగానే కొత్త దీవెనలేమి రావు, కానీ నూతన సంవత్సరంలో మన ఆలోచన ఇంకా నూతనమైతే మనమే దీవెనగా మారిపోతాం,